బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం పర్వతగిరిలో జరిగింది. మాజీ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముందు చూపుతో రైతులను ప్రజలను ఆదుకున్న ఒకే ఒక్క నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని అన్నారు. కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు రుణమాఫీ, కళ్యాణ్ లక్ష్మి తదితర పథకాలు అమలు చేసి ప్రతి పంటకు నీరు అందించారని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకిచ్చిన వాగ్దానాలు మరచి రైతులను మోసం చేసి పంటలు ఎండుతుంటే వేడుకలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను చూసి స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. రాబోయే రోజులు బీఆర్ఎస్వి అని అన్నారు. వేరే రాష్ట్రాల్లో 200 కూడా ఇయ్యరు, మన దగ్గర 2000 చేసిండు ఆయన. ఒక్కొక్క స్కీమ్ ఎంత, కళ్యాణ్ లక్ష్మి ఏ రాష్ట్రంలో ఇస్తాంట, మన రాష్ట్రంలో 1,00,000 రూపాయలు ఇస్తే తులం బంగారం కాశపడి గుర్తు రైతు పెట్టుబడి ఏ రాష్ట్రం ఇస్తలేదు, మనం ఇచ్చినాం. అంటే ఇవన్నీ అద్భుతమైనవి. కేసీఆర్ కిట్ అనుకో, ఎన్ని కూడా అద్భుతంగా చేసినాం. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ ప్రజల లోపల వచ్చింది, దాన్ని ఉపయోగించుకునే ఏర్పాటు చేయండి. రేవంత్ ఒక బద్మాష్, మీకు తెలియదు, నాయమడే తిరిగేది. వీడు కూడా వచ్చిండు చాలాసార్లు. అన్ని అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు, అన్ని మాటకారి, పైసలు వసూలు చేస్తాడు, ఏళ్ళ దొరికితే ఏళ్ళ నేను అట్నే